బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పూర్తిగా సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ప్రభావంతో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇదంతా మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ యొక్క వాయుగుండ ప్రభావం అనేది మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలాగే మధ్య బంగాళాఖాతంలో దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైతే అవుటర్ బ్యాండ్స్ అంటే ఈ సిస్టమ్ తాలూకా అవుటర్ బ్యాండ్స్ అనేవి కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని బోర్డర్ దగ్గర ఉన్నాయి. అంచేత ఈవెన్ మన ఆంధ్ర రాష్ట్రం చాలా వరకు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది. వెన్ ఎవర్ ఈ యొక్క డెన్స్ క్లౌడ్ మాస్ మన ఆంధ్ర రాష్ట్రం మీదకు వస్తే ఇప్పుడు ఎక్కువగా నార్త్ కోస్ట్లో ఆంధ్ర మీద ఒకవేళ వచ్చినట్లయితే అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదవుతుంది. అదర్వైజ్ క్లౌడీగానే ఉంటూ తేలికపాటి జల్లులు అయితే ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇక ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న కారణం నుంచి దీనికి ఒక వేగము గంటకి 50 నుండి 60 గస్టింగ్ టు 70 km/h కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సిస్టమ్ సరౌండింగ్లోనే ఈ యొక్క విండ్స్ అనేవి ఉంటాయి. అయితే సిస్టమ్ గ్రాడ్యువల్గా తీవ్రత పెరుగుతూ ఉంది. తుఫానుగా మారినట్లయితే ఇంకా దీని యొక్క వేగం అనేది గాలి వేగం అనేది పెరుగుతుంది. సో దాని ఈ ప్లేస్ అంతా కూడా అంటే ఈ బ్లూ ఏరియా అంతా కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ యొక్క సిస్టమ్ అంతా కూడాను మొత్తం బంగాళాఖాతంలోనే విస్తరించి ఉంది. రెయిన్ఫాల్ కానీ సీ రఫ్నెస్ అంతా కూడా దీని మీదే ఉంది. మనకి క్లౌడీగా ఉంది ప్రస్తుతం. ఈవెన్ ఒడిశాలో కొంత ప్రాంతం క్లౌడీగా ఉండే అవకాశం ఉంది. రానున్న గంటలు ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆయా ప్రాంతాల మీద దీని ప్రభావం అనేది ఉంటుంది. మనకైతే కనుక తేలికపాటి వర్షాలు ఉంటాయి. వెనెవర్ క్లౌడ్ మాస్ కనుక వచ్చినట్లయితే మనకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం 1 లేదా 2 ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య కేంద్రీకృతమైందని చెప్తున్నారు. ఏ విధంగా ఎంత స్పీడ్లో ఉంది ఇది? అంటే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. రానున్న గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారి ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది. ఇంకా ఫర్దర్గా ఉత్తర దిశగా కదులుతూ దాని తీవ్రత పెరుగుతూ మొత్తం మీద 26th అరౌండ్ 27 నైట్ 27th ఎర్లీ మార్నింగ్ అని బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గాలి స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటుంది అంటే దీని తీవ్రత పెరిగినప్పుడు ఈవెన్ 90 to 100 గస్టింగ్ టు 110 kmph వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో అట్ దట్ టైమ్ ఈవెన్ ఇంకా సిస్టమ్ కొంచెం అంటే దానికి ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ కూడా కొంచెం విండ్స్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సముద్రం రఫ్గా ఉండే అవకాశం ఉంది. ఎస్, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనికి మత్స్యకారులు కానీ బిగ్ వెసల్స్ని కానీ వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్ట్స్కి కూడాను మొదటి ప్రమాద హెచ్చరిక ఇవ్వడం జరిగింది DC1. అలాగే సెక్షన్ సిగ్నల్ నంబర్స్ 2, 3 కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది తుఫాన్? అంటే తెలుగు రాష్ట్రాలు అయితే మనకి చాలా ప్రాంతం క్లౌడీగా ఉంటుంది. ముఖ్యంగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది ఏరియా అంతా కూడాను ఈరోజు క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది. బట్ వన్స్ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా క్లౌడీనెస్ తగ్గే అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటూ ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ మాస్ కనుక లోపలికి అంటే ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. పేరు పెట్టారా? వన్స్ తుఫాన్ అవ్వగానే నేమ్ ఉంది, రెమల్ అని అంటున్నారు. అయితే వన్స్ తుఫానుగా అయిన తర్వాతనే దాని పేరు ఉంటుంది. విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే సాయంత్రానికి తుఫానుగా మరింత బలపడుతుందని, అలాగే తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్న పరిస్థితి. సీ రఫ్గా ఉంటుందని, అలాగే గంటకు 100 కిలోమీటర్ల గాలుల వేగంతో కూడా గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మేము సూచించామని చెప్పారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతున్న నేపథ్యంలో అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ తీరమంబడి అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా రాకాసి అలలు ఈ యొక్క ఉప్పాడ సముద్రం అలాగే కాకినాడ ఉప్పాడ తీరమంబడి కూడా అతి భారీ స్థాయిలో అలలు విస్తృతంగా ఈ యొక్క తీర ప్రాంతం అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో మొత్తం తీర ప్రాంత వాసులు రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. తుఫాను ఎక్కడ అలజడి సృష్టించిందరే ఈ యొక్క కాకినాడ తీరం ఉప్పాడ తీరమంబడి అలజడి ఎక్కువగా ఉంటుంది. ఉప్పాడలో మన ప్రధానంగా చూసుకుంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో అలలు ఏ విధంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో అలలు ఏ విధంగా ఉధృతంగా ఎగసిపడుతున్నాయి మనం చూడొచ్చు. అలాగే తీరం వెంబడి రాకాసి అలలు అలాగే కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే మరింత ఎక్కువగా బలపడుతుందన్నారు. ఈ యొక్క తుఫాను ప్రభావం ప్రస్తుతం కేపు పర బంగ్లాదేశ్కి అయితే దక్షిణానికి 450 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను ఉందని, అలాగే సాగర దీవులకు అయితే పశ్చిమ బెంగాల్కి అయితే దక్షిణ ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మనకి చూసుకుంటే కాంగింగ్ పశ్చిమ బెంగాల్కి దక్షిణంకి అయితే 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా మనకైతే వాతావరణ శాఖ చెప్తున్నారు. సాగర ద్వీపం కేపాపూర్ మధ్య అయితే బంగ్లాదేశ్ అయితే ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం దాటే అవకాశం ఉందని మనం ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ యొక్క తుఫాను అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పర్యాటకులు కూడా ఈ యొక్క ఉప్పాడ సాగర తీరం వెంబడి వస్తున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే కోస్తా ఆంధ్ర పైన క్లౌడ్లు ఎక్కువగా అవుట్ బ్యాండ్స్ పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 1-2 చోట్ల అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను ప్రభావంతోనే ఎక్కువగా ఈ యొక్క వర్షాలు ఇప్పటికే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తుఫాను మరింత బలపడి వాయుగుండం ఉన్నటువంటి ఈ తుఫానుగా తీవ్ర రూపం దాల్చి మరింత ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో అలాగే 110 నుంచి 150 కిలోమీటర్ల దూరం వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే అత్యంత మొత్తం సముద్ర తీరం వెంబడి కూడా అలలు ఎక్కువగా ఎగసిపడతాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తీరం వెంబడి ప్రధానంగా అన్ని అలలు కూడా ఈ యొక్క తీరం వెంబడే ఎక్కువ 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉండే నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క ఇప్పటికే తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని సోమవారం వరకు కూడా అందరూ కూడా వేటకు వెళ్ళగాదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఓడల రేవు కూడా అయితే మొదటి మనకైతే ప్రమాద హెచ్చరికలు కూడా కొన్ని ప్రాంతాల్లోనే, అలాగే గంగవరం కాకినాడ పోర్టులో అయితే 3వ ప్రమాద హెచ్చరికలతో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ మొత్తం కొన్ని చోట్ల అయితే మోస్తారుగాను కొన్ని చోట్ల అయితే అతి వర్షపాతం కూడా నమోదవుతుంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మబ్బులతోనే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఈ ఉప్పాడలో ఉన్నటువంటి సముద్రం అలలు ఎక్కువగా ఉండడంతో పాటు అలాగే ఈ యొక్క తీరం వెంబడి పర్యాటకులు కూడా సాకిడి ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ యొక్క తీరం వెంబడి చీకటి పడితే ఎవరు వెళ్ళకూడదని ఇప్పటికే పోలీసులు కూడా జాగ్రత్తలు వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని, రాత్రికి ఇటుగా ఎవరు కూడా రావద్దని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క రాకాసి అలలు ఈ యొక్క కాకినాడ ఉప్పాడ వెళ్ళే రహదారిలో భారీగా పడడంతోనే వాహనదారులపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో మన ప్రధానంగా కనబడుతుంది. ఈ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మరింత బలపడే అవకాశం ఉంది. మనకు ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, అలాగే కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి వర్షపాతం నమోదవుతాయి. అలాగే ఈ యొక్క ఏపీ పైన ఎక్కువ ఈ యొక్క తుఫాను ప్రభావం లేనప్పటికీ కొన్ని చోట్ల వర్షాలు అయితే అధికంగా పడతాయి. అలాగే అల్లూరు జిల్లాలో కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క తుఫాను అంటే ఈ రేపు అలా 27వ తారీఖు దాటిన తర్వాత మరింత ఈ తుఫాను ప్రభావంతోనే ఒక పక్కన అటుగా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఎండలు భీకరంగా కాసి మరింత వడగాలుపులకు వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. అలాగే ఏపీకి ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నదని మరో పక్కన చెప్తున్నది. అలాగే ఈ తుఫాను వెళ్ళిన తర్వాత కూడా ఎండలు కూడా అదే స్థాయిలో మరింత అధిక ఉష్ణోగ్రతలతో కాల్చినటువంటి ఎండలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం వెంబడి కూడా ఏ తుఫాను వచ్చినా సరే
సరే ఇక్కడే అలజడి ఉంటున్న నేపథ్యంలోనే ఈ తుఫాను కారణంగా ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి ఏదైతే ఈ యొక్క రోమన్ తుఫాను ఏదైతే ఉందో దానికి తీవ్ర రూపం మరింత ఈ యొక్క ఉప్పాడ తీరంలో పాటు సముద్రం వెంబడి మరింత ఆకాశాలలో ఉప్పాడ సముద్రం వెంబడి ఉదయం నుంచి కూడా ఈ విధంగానే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీరంలో కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి.